బాబాయ్ ఏంటి ఎలా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? కూటమి ఇంకా అప్పుడు అవ్వలేదు, టైం ఉంది దానికి. ఇంకా అప్పుడు కానీ చెప్పగలను. పెంచారా 4,000 చేస్తానన్నారు, పెంచారా? పెంచారు అన్నాడు, ఇంకా ఇవ్వాల. రేపు ఫస్ట్ కానీ ఏమన్నా ఇస్తే 7,000 ఇచ్చారా పోయిన నెల? 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారంటే 4,000 వేసినారు కదా. అదే ఇవ్వాలి, ఇస్తే అప్పుడు చెప్పుకో. మాకు ఇది డౌట్ ఉంది. డౌట్ ఏంటి నమ్మకం ఏంటి నీకు? గతంలో జగన్ పరిపాలన నచ్చిందా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది? కూటమి పరిపాలన ఇంకా అప్పుడే దక్క రాలా. జగన్ పరిపాలన బాగానే ఉంది అప్పుడు. మరి కూటమి పరిపాలన కూడా మరి అట్ట మూడు పడతాయో లేదు తెలీదు. ఏం చేస్తా, అంతే కదా. మరి జగన్ ఎలా చేశాడు గతంలో? బాగానే చేశాడు. పోలవరం కానీ అవి కానీ అన్ని జగన్ చేసినాయి 3 వంతులు. మరి అమరావతి చేయలేదు కదా, రాజధాని చేయకూడదండి నన్ను అడిగితే మాత్రం. నాకు తెలిసిన 70 ఏళ్ళలో. ఎందుకంటే అక్కడ ఇది ఉంది, అగ్ని పర్వతం. పానకాల స్వామి అగ్ని పర్వతం అది. దానికేమైనా బరువు పడితే మాత్రం ఇదంతా నాశనం అయిపోద్ది మొత్తం. చెప్తున్నాను కదా, అక్కడ బరువు పడకూడదు ఆ ఏరియా. గుడి వలన మీరు పెద్దవాళ్ళు నీ సర్వీస్ బట్టి ఆ గుడి ప్రకారం ఆచారం పాటించాలంటావు. అది చాలా డేంజర్ అనమాట. పానకాల స్వామి గుడి. అభిమానం జగన్ అంటావు? జగన్ అని కాదు, నాకు ఎవరు చెప్తే వాళ్ళే జగన్ అనే ఉంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం రావాలంటే 3-2 నెలలు పట్టింది, టైం పట్టిద్ది. ఉచితంగా బస్సులు, అన్నా క్యాంటీన్లు, 4,000 పింఛన్లు ఇవన్నీ చేశారు కదా. ఈ అన్నగోడు తెలియదు మనకు అసలు. ఆ గొడవ పింఛన్లు కూడా తెలుగుదేశం ఏం లేవులో చెప్పాలంటే వాస్తవంగా. అది జగన్ వచ్చినాకే ఇచ్చాడు అది.